కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని గోపాలపురంలో నాయకపోడు కార్తీక మాస వన సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత నాయకపోడు కుల దైవమైన పెద్దమ్మ తల్లికి ఘనంగా పూజలు నిర్వహించారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న నాయకపోడు తెగను అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రభుత్వం సంకల్పించేలా నాయకపోడు కుల పెద్దల ఆధ్వర్యంలో వన సమారాధన ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు ఆటపాటలతో అలరించారు. ఈ సందర్భంగా కుల పెద్దలు మాట్లాడుతూ నాయకపోడు తెగ ఐక్యత చాటడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించినట్లుగా తెలిపారు. కార్యక్రమం సందర్భంగా ఈ రోజు మేము ఒక నాగిపోటు జాతిని ఒక తాటి మీదకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజు మేము వన భోజనాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మా కుల పెద్దలకు, నాయకులకు, మా యూత్ కి, ముఖ్యంగా ఆడపిల్లలకు, ఆడబిడ్డలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం ఇది మొదటిసారి. మేము ఈ కార్యక్రమం ఇంత భారీ ఎత్తున చేపట్టాము, కానీ ఇంత భారీగా సక్సెస్ అయిద్దని మేము ఎప్పుడూ ఊహించుకోలేదు. కానీ మా అంచనాకు తగ్గట్టు, మా అంచనా కంటే ఎక్కువగా ఈ కార్యక్రమానికి ఈ నాయకపోడు పెద్దలు, గ్రామ మా ఆడబిడ్డలు, మా అన్నదమ్ములు, అక్కచెల్లెలు వచ్చి విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి నాగిపోడు కుల పెద్దలందరికీ ఈ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అశ్వారావుపేట నియోజకవర్గంలోని నాయకపోడు జాతి ఐక్యత కోసం మరి కార్తీక మాస వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజున నియోజకవర్గ స్థాయిలోని అన్ని విలేజ్ల నుంచి మా నాయకపోడు సోదరులను మరి ఒకసారి కలిపి మా యొక్క ఉనికిని కాపాడటం కోసం, మరి మా బలాన్ని, మా నాయకపోడి యొక్క జాతీయ ఐక్యతను కాపాడటం కోసం మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా మరి ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా నియోజకవర్గ స్థాయిలో ఉన్న మా నాయకుడిని ఒక తాటి మీద తీసుకొచ్చి ఐక్యతను పెంపొందించే విధంగా మరి కృషి చేయాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరులకు మరియు మా జాతి పెద్దలకు, చిన్నలకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. జై నాయకుడు, జై హింద్.